కిలోమీటర్ దూరం నుంచి ప్రచారం చేయడానికి వచ్చినాం. ఎందుకే? బీఆర్ఎస్ని గెలిపేయనీకే. ఉమ్, మా షాబాద్ మండల్, ఉమ్, హైదరాబాద్ విలేజ్. ఉమ్, అక్కడ నుంచి బీఆర్ఎస్ కోసం సునీతమ్మ కోసం ప్రచారం చేసి గెలిపేయనీకే మేము పొద్దున మార్నింగ్ వచ్చినాం. తినకుండా ఇట్లా ఇంత చీకటైనా కానీ కేటీఆర్ అన్న కోసం, సునీతక్క కోసం ఇంత దూరం ఉండి ప్రతి గల్లీలో ప్రచారం చేస్తున్నాం. మా సొంత ఖర్చులతో వచ్చి మేము బీఆర్ఎస్ కోసం పని చేయనీకే ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు 11 తారీఖు దాకా ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ను మంచి మెజార్టీతో గెలిపేయనీకే కంకణం కట్టుకొని 40 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చినాము. ఎందుకు ప్రభుత్వం నుంచి మీకు ఏం నష్టం జరిగింది? ఎందుకు ప్రభుత్వాన్ని ఊడగొట్టాలనుకుంటున్నారు? ఏ పథకాలు సక్కలు లేవు, అన్ని హామీలు ఇచ్చిండు కానీ ఏ సక్కలు అమలు లేవు. మాకు రైతు బంధు రాలేదు, మాది రుణమాఫీ కాలేదు. నాకు ₹1,00,000 లోన్ తెచ్చుకున్నా, నాది ఇంకా రుణమాఫీ కాలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో తీసుకున్నా, శంషాబాద్లో. కావాల్సి ఆడ వచ్చి చూపిస్తా, నాకు రుణమాఫీ కాలేదు. ఏ 6 గ్యారెంటీ ఉన్నాయి. కరెంట్ అన్నాడు, కరెంట్ ఇట్లా అందరికి మాఫీ అయితే లేదు. ఇవన్నీ దొంగ హామీలు ఉన్నాయి. దానివల్ల మేము వచ్చి కంకణం కట్టుకొని ప్రతి ప్రజలకు చెప్పి ఈ ఓటు వేయద్దు కాంగ్రెస్ అని చెప్పి కంకణం కట్టుకొని 40 కిలోమీటర్ల నుంచి వచ్చి మేము ప్రచారం చేస్తాం. రైతులు, రైతు బిడ్డలు మీకు అక్కడ జరుగుతున్న ఇబ్బందులను బట్టి కాంగ్రెస్ రావద్దు అనుకుంటారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. హామీలు మేము ఇచ్చేస్తున్నాం, చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇక వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు. అది తప్పని పరిస్థితి. రైతుకు బోనస్ 500 అన్నాడు వడ్లకు, అది లేదు. మా కరెంట్ గిల్ల మాకిల్ల మాఫీ కాలేదు. కరెంట్ గిల్ల బాగానే పోతుంది. ఇక హామీలు చెప్పుకుంటాడా అంటే ఇప్పుడే చూడు, అగా చూడు అని అందరికీ ఏమంటారు ఆ విధంగా చేస్తున్నాడు.